లాహిరి లాహిరి లాహిరిలో మనిషికి సినిమాకి ఉన్న అవినాభావ సంబంధమును తెలియజేయుటయే ఈ కవిత ముఖ్య ఉద్దేశము. అందుచేత ఈ కవితలో నేను సినిమా పేర్లు జోడించినాను. ఇది ఒక మనిషి కథ. మనిషి పుట్టినప్పుడు దేవుడు అంటే దేవుడితో సమానము. మనిషి పుట్టినప్పుడు దేవుడు, పెరిగేటప్పుడు యువరాజ్, నడిచేటప్పుడు మహారాజ్, పరిగెత్తే వయసులో యువ కిరీటం, బడికెళ్తే ముద్దు బిడ్డ, బడి పంతులను చూస్తే పరుగే పరుగు, చిక్కడు దొరకడు. చిన్న క్లాసులలో చిలిపి కృష్ణుడు, పెద్ద క్లాసులలో రాముడు భీముడు. స్కూలు చదువు ముగిసినప్పుడు మనిషి బుద్ధిమంతుడు, వేగుచుక్క. కాలేజీలో చేరినప్పుడు కాలేజీలో చెంగళరాయుడు, ఖర్చు చేయుటలో బిజినెస్ మ్యాన్. చదువులో చలాకీ రాముడు, ఆటపాటలలో నంబర్ 1, ఆనందించుటలో అందరివాడు, పరీక్షలప్పుడు పట్టు వదలని విక్రమార్కుడు, సెలవులలో జల్సారాయుడు, కాలేజీ వదిలితే అన్వేషకుడు. ఇంటిలో ఎలా ఉంటాడు? ఇంటిలో భలేరాముడు, చెల్లెళ్లకు మా అన్నయ్య, తమ్ముళ్లకు హిట్లర్, స్నేహితులకు సరైనోడు, సమస్యలలో తల్లిదండ్రులకు ఎలా ఉంటాడు? మహామంత్రి తిమ్మరుసు. ఎప్పుడూ ఏదో చేయాలని చూసే పందెపు కోడి మనిషి, ఎవరికి అర్థం కాని అపరిచితుడు మనిషి. పెండ్లయ్యాక సమాజానికి ఆత్మీయుడు, ఎదిరించుటలో భారతీయుడు, అందరినీ ఆదుకోవాలని అనుకునే అమాయకుడు, అందని అవకాశాలను అందుకోవాలని పైకి ఎగిరే గాలిపటం. పెళ్లి కుదిరిన నాడు నిండు మనిషి, సమర్థుడు, కట్నం అడగని దేశోద్ధారకుడు, కొత్త సంసారి అయినప్పుడు భార్యకు కొంగు బంగారం, మరో ప్రపంచము చూపే కళ్యాణరాముడు. సంవత్సరం గడిచేసరికి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. అత్తమామలకు బిట్టు సడలిన కొత్త అల్లుడు, పందెగాడు, పొట్టి ప్లీడరు. భార్యకు మాత్రం ఇంకా చిలిపే, నవమన్మథుడే. ఏ కష్టమో తెలియని ఎవరి గ్రీన్ హీరో, చుక్కల్లో చంద్రుడు మనిషి. ఇక కొత్త జీవితం, సంసార జీవితం మొదలైంది. కొత్త జీవితంలో కష్టం ఉన్నా, అలసట ఉన్నా
కనిపించదు, అనిపించదు. చివర ఏమైందో తెలుసుకోవాలనే తపన తప్ప. అర్థమైందా? మీకు అర్థమయ్యే ఉంటుంది. కొత్త జీవితంలో కష్టం ఉన్నా, అలసట ఉన్నా కనిపించదు, అనిపించదు. చివర ఏముందో తెలుసుకోవాలనే తపన తప్ప. అత్తమామలకు సరదారాముడు, ఇంకా వినాయక చవితి నాటి గణేశుడు అంటే కడుపు నిండా బాగా తింటాడు. అందం ఆనందం కలిపి పెట్టిన అల్లం తిని పెరిగిన అందగాడు శ్రీమంతుడు మనిషి. 100 రోజులు పూర్తి చేసుకున్న హిట్ సినిమాలోని హీరో. నల్ల మీసంలో తెల్ల వెంట్రుకలు, ఒక్కొక్కటి నల్ల మీసంలో తెల్ల వెంట్రుకలు అక్కడక్కడ దర్శనమివ్వగా ఎదిగిన వాడని లోకం తలచును. నిప్పు కోడి నేను కాదు, చకోర పక్షిని నా తత్వమని తెలియజేయును, ముందుకు సాగును. నిప్పు కోడి అంటే అది తల ఇసుకలో పెట్టి నాకేం కనపట్లేదు అని అనుకుంటుంది. కానీ అలా కాదు మనిషి. నిప్పు కోడి నేను కాదు, ఎలాంటి వాడిని? చకోర పక్షిని, అన్నీ తెలుసుకోవటానికి ట్రై చేసే చకోర పక్షిని నేను అని ముందుకు సాగును, గుర్తింపు పొందును సమాజంలో. ఇక సంతానము వృద్ధి చెందగా 2 పిల్లలు ఇక చాలనుకొని కూడు గుడ్డ, డాబు దర్పం, డబ్బు విలువ తెలిసిన వాడై ఏం చేస్తాడు? అందరి మన్నలు అందుకొనుటకు మంచి మనసులు, మా ఇంటి మహాలక్ష్మి, బంగారు కుటుంబం కళ్ళ ముందు కదులుచుండగా ఇటుకకు ఇటుక చేర్చి ఉమ్మడి కుటుంబమునకు పునాది వేసే ఇంజనీరు, ఆర్కిటెక్ట్ మనిషి. కాలం కలిసిరాగా కలిసి ఉంటే కలదు సుఖం. సుఖదుఖాలు ఆత్మ బంధువులు ఎవరో తెలుసుకొని కలుపుకొనగా పాడి పంటలు నిండుగా పండి వృద్ధి చెందు కుటుంబమునకు సూత్రధారి అయి వయసు మార్పు, తెలివితేటలు వృద్ధి చెందగా సమర్థత కలిగిన వయసు వచ్చెను, తెల్లగడ్డము కనపడసాగెను. గట్టితనము, నిలకడ, నిబ్బరము ఆయుధములుగా సమాజంలో గుర్తింపు పొంది అడవి రాములలో హీరోలాగా గంభీరంగా నడుచుచుండా శరీర బరువు పెరగసాగెను. అంటే మనిషి లావైపోతున్నాడు. శరీర బరువు పెరగసాగెను. ఓవర్ వెయిట్ ఇబ్బంది కాగా జిమ్ములు, జాగింగులతో తిండి మారెను, నిద్ర తగ్గెను. పిల్లల సమస్యలు పెరగసాగెను. భార్యకు నీకు మాట కలవదు, మూతి తిప్పుట మొదలు పెట్టగా ఆర్థిక భారం బరువు పెరగగా ఏమవుతుంది? మనసు మల్లును బ్రాందీ వైపు, వైఫ్ మల్లును పిల్లల వైపు, పిల్లలు మల్లును కోరికల వైపు. అందరి ఒత్తిడి, ఆరోగ్య ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి,
సమాజ ఒత్తిడి సముద్రంలో తుఫాను మల్లె అప్పుడప్పుడు కనిపిస్తుండగా ఏమవుతుంది? కళుక్కుమనను గుండె లోపల, లబ్డబ్ మారును లోపల లోపల. అంటే మనిషిలో మార్పు వస్తుంది. కలుక్కుమనను గుండె లోపల, లబ్డబ్ మారును లోపల లోపల. అడవిలో కాచిన కారు చిచ్చులా అది కొద్ది కొద్దిగా పెరుగుచుండగా ధైర్యంగా నిలబడగలిగితివా? ధైర్యంగా ఆ పరిస్థితుల్లో నిలబడగలిగితివా? తాండ్ర పాపారాయుడివే, బొబ్బిలి పులివే. కానీ బేలవైతివా? తక్కిట 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 తాయి అని బోనులో చిక్కిన చిరుతవే. వయస్సు 50 దాటెను. వయస్సు 50 దాటెను. వార్ధక్యము ఎక్కిరించగా గుర్తుకు వచ్చెను. ఏం గుర్తుకు వచ్చింది? గుర్తుకు వచ్చెను యమగోళ సినిమాలోని సీనులు. మనిషి జీవితమున చివరి మజిలీ యమలీలలు గుర్తుకొచ్చాయి. యమలీలలేమిటో తెలిసి వచ్చెను. ముందుకెళితే నుయ్యి ఉంటది, వెనుకకెళితే గొయ్యి ఉంటది. అక్కడే ఉంటే ఎలా ఉంటుందో. బోనులో చిక్కిన ఎలుకకు మళ్ళీ, వలలో చిక్కిన పావురముకు మళ్ళీ, గ్రద్దకు చిక్కిన పాముకు మళ్ళీ అటు ఇటు తిరుగును, కేకలు వేయును, బయటకు వచ్చుట తెలియకుండును, లోపలే ఉండుట భయముగా ఉండును. వయసు చివరి దశలో చేరిన వయసు చివరకు చేరిన దశలో వయసు చేరిన దశలో అత్తారింటికి దారి తెలియక నలుగురిని అడగలేక అలా వైకుంఠపురంలో అమ్మా నాన్న కనపడుచుండగా ఖైదీ బాబాయ్ అటువైపు నుండి రాగా స్వర్గం నరకం పిలుస్తుండెనో రంగస్థలము విడిచిరమ్మని. యమకింకరుడు పక్కనే నిలబడగా యమలోకంలో చిత్రగుప్తుని చిట్టాలోని బాధలన్నీ అనుభవించుటే నీకు శిక్ష. అది ఎవరో వేసిన శిక్ష కాదు. నీ పనులు, నీ తెలివి, నీ బుద్ధి, నీ కర్మ అన్నీ కలిపి చిత్రగుప్తుడు వ్రాసిన శిక్ష. ఎవరికి తప్పదు, ఎవరిని అడగదు ఆ శిక్ష. బండ కింద కప్ప ఏమి చేయును? కప్ప బండ కింద ఉంది, ఏం చేస్తుంది? బండ కింద కప్ప ఏమి చేయును? ఆనగి ఉండును. బండ ఎత్తినప్పుడు గప్పున ఎగిరి బయటకు వచ్చును. అట్లనే నువ్వు కూడా అన్నీ విడిచి, అందరినీ విడిచి గాలిలో చేరదవు. యమధర్మరాజు నీ బండ ఎత్తినప్పుడు, అంటే నిన్ను పిలిచినప్పుడు, నీ చావు వచ్చినప్పుడు. ఏదో అనిపించింది, ఏంట్రా ఇలా అని ఏదో అనిపించింది. ఎడమ వైపుకు చూపు మరల్చగా రౌద్రం, రుధిరం, రణం భయంకరముగా కనిపిస్తుండెను. కుడివైపుకు చట్టుక్కున తల త్రిప్పగా అన్నయ్య సినిమా పెద్ద ఫ్లెక్సీ కలర్ఫుల్గా కనుల ముందు కనబడి రమ్మని పిలుస్తుండగా ఎగిరి పడి తిని ఏదో అయ్యనో. కనులు తెరిచి చుట్టూ చూడా అప్పుడు తెలిసెను ఏమని, ఇది నిజము కాదు, కలయని. ముద్దు నిద్రలో
మనిషి కథ సినిమా పేర్లతో ఎలా వ్రాయాలో అని ఆలోచించి ఆలోచించి నిద్రపోతినని అప్పుడు తెలిసింది. అంతలో ఏమండి నిద్రలో ఏదో కలవరిస్తున్నారు అన్న భార్య మాటలు విని గబుక్కున లేచి బాత్రూంకు పరుగు తీస్తిని. దబాంగాని తలుపు మూస్తిని. అందరూ నవ్వెను అని. లాహిరిలాగా గడిచిపోయెను. తెల్లవారెను. నా ఈ కవితలో తప్పులు అసత్యములు ఉంటే క్షమించండి, ఫన్ ఉంటే ఆనందించండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe. Please like, share and subscribe.